నమస్కారం. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. అనంతమైన విశ్వాసాన్ని, ఆ విశ్వాన్ని ఆవరించి ఉన్న దైవాన్ని అర్థం చేసుకోవటానికి సద్గురువు అవసరం. జీవితం పట్ల అవగాహన, భవిష్యత్తు పట్ల ఆలోచనతో ప్రయాణించటానికి సద్గురువు సూచనలు అవసరం. ఆయన జ్ఞానబోధనే అభివృద్ధి వైపు నడిపిస్తుంది, అన్నింటా గెలిపిస్తూ ముందుకు తీసుకుని వెళుతుంది. అలాంటి సద్గురువులలో షిరిడీ సాయిబాబా స్థానం ప్రత్యేకం. కర్ణాటక రాష్ట్రం బళ్ళారిలో షిరిడీ సాయి కొలువైన మందిరమే నేటి మన తీర్థయాత్ర. కర్ణాటక ప్రాచీనమైన చారిత్రక నిర్మాణాలకు, పురాతనమైన ఆలయాలకు నిలయం. చరిత్ర, ఆధ్యాత్మికత రెండూ పెనవేసుకుపోయి కనిపించే ప్రదేశం ఇది. ప్రాచీన కాలం నాటి సంస్కృతి, సంప్రదాయాలు ఇప్పటికీ ఇక్కడ ప్రవహిస్తూ ఉంటాయి. ఇక్కడ జిల్లా కేంద్రంగా వెలుగొందుతున్న బళ్ళారి కూడా ఎన్నో విశేషాలను, అనేక ప్రత్యేకతలను కలిగినదిగా కనిపిస్తుంది. కర్ణాటక సిగలో విరిసిన బళ్ళారి ప్రధానమైన నగరంగా, ప్రసిద్ధి చెందిన నగరంగా తన ప్రత్యేకతను చాటుతోంది. ఒకప్పుడు కుంతల దేశంగా పిలువబడిన ఈ ప్రాంతాన్ని మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, కదంబులు, బాదామీ చాళుక్యులు, రాష్ట్రకూటులు, హొయస్సలులు పరిపాలించారు. వారి పరిపాలనా కాలంలో అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ వైభవాన్ని చూసిన నగరమిది. బళ్ళారిలో ప్రాచీన కాలంలో నిర్మితమైన అనేక ఆలయాలు, ఆధునిక కాలంలో నిర్మించిన మందిరాలు చాలానే కనిపిస్తాయి. అలాంటి మందిరాలలో ఒకటిగా శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం దర్శనమిస్తుంది. బళ్ళారిలో తప్పకుండా దర్శించవలసిన మందిరాల వరుసలో ఇది అలరారుతోంది. ఇక్కడి ఆధ్యాత్మిక కేంద్రాలలోనూ ఇది ఒకటి. ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అక్కున చేర్చుకున్నట్టుగా కనిపించే ఇక్కడి విశాల్ నగర్లో ఈ మందిరం విరాజిల్లుతోంది. సాయినామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం, సాయినామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం, దీనుల బ్రోచే దయానిధి సాయి, మహిలోన మహిమలు మా సాయి, పాపుల కాచే ప్రేమామయ సాయి, ప్రియమైన వరములు మా సాయి. సాయినామం వేదమంత్రం, సాయి రూపం విశ్వరూపం.
పరమం పవిత్రం బాబా విభూతిం, పరమం విచిత్రం లీలా విభూతిం, పరమార్థ ఇష్టార్థ మోక్షప్రదానం బాబా విభూతిం ఇదమాశ్రయామి. బాబా మందిరాలన్నీ కూడా భక్తుల సంకల్పబలం నుంచి ఆవిర్భవించినవే. సాయిబాబా పట్ల పూర్తి విశ్వాసంతో తరచూ షిరిడీ వెళ్లి ఆయన్ను దర్శించుకునే భక్తులంతా తమ ప్రాంతంలో తాము అనునిత్యం దర్శనం చేసుకోవాలనే ఒక తపనతో సాయి మందిరాల్ని నిర్మించుకున్నారు. తన చిత్రపటానికి తనకి భేదం లేదని సాయి చెప్పడం వలన ప్రతి మందిరంలోనూ ఆయన ప్రత్యక్షంగా ఉన్నాడని భావిస్తూ ఆరాధిస్తుంటారు. అలా రూపుదిద్దుకున్నదే బళ్ళారిలోని ఈ మందిరం. షిరిడీ వంటి సుదూర క్షేత్రానికి వెళ్లడానికి ఆరోగ్యం సహకరించని వారు, వయసు పైబడిన కారణంగా బాబాను చూడలేకపోతున్నామే అని బాధపడేవారు అంతా కలిసి అంకితభావంతో చేసిన ఒక సాధనే ఈరోజు ఇక్కడ ఈ మందిరం ఆవిష్కృతమయ్యేలా చేసింది. సువిశాలమైన ప్రదేశంలో నిర్మితమైన ఈ మందిరం అడుగడుగునా భక్తిభావ పరిమళాల్ని వెదజల్లుతోంది. ప్రధాన మందిరాన్ని కలుపుతూ చుట్టూ ఏర్పాటు చేసిన క్యూ లైన్స్ చూస్తేనే ఈ మందిరానికి ఏ స్థాయిలో భక్తులొస్తారనేది అర్థమవుతుంది. సాయి నామస్మరణ చేస్తూ ఈ క్యూ లైన్ల ద్వారా భక్తులు లోపలికి ప్రవేశిస్తారు, సద్గురువు పాదాలను ఆశ్రయిస్తారు. బాధలోని సుఖమును, సుఖములోని దుఃఖమును, మేలు చేయు కీడును ఓడి గెలిచే తీరును. బాధలోని సుఖమును, సుఖములోని దుఃఖమును, మేలు చేయు కీడును ఓడి గెలిచే తీరును. సాయి సాయి ప్రబోధించెను, ప్రేమ తానై ప్రభవించెను. సాయి ప్రబోధించెను, ప్రేమ తానై ప్రభవించెను. సాధారణంగా బాబా మందిరం అనగానే సువిశాలమైన ముఖమంటపం, అందులో ఒక విభాగంగా ప్రత్యేకమైన వేదిక కనిపిస్తూ ఉంటాయి. ఈ మందిరాన్ని కూడా అదే పద్ధతిలో నిర్మించారు. ఇక్కడి పొడవైన ముఖమంటపాన్ని అంతే విశాలంగా ఎంతో అందంగా నిర్మించారు. భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చినప్పటికీ ఇబ్బంది లేకుండా చేసిన ఈ నిర్మాణం మంత్రముగ్ధులను చేస్తుంది. సద్గురువు సన్నిధిలోకి అడుగు పెట్టాలన్నా, భగవంతుడి లోగిలిలోకి ప్రవేశించాలన్నా అందుకు తగిన ఆధ్యాత్మికపరమైన వాతావరణం ఉండాలి. మానసిక ఉల్లాసం తోడైనప్పుడే దృష్టి భగవంతుడిపై కుదురుతుంది. అలాంటి ఒక ప్రశాంతమైన వాతావరణం ఇక్కడి ముఖమంటపంలో విడది చేసినట్టుగా అనిపిస్తుంది. దర్శనమే కాదు, ధ్యానం చేసుకోవడానికి అవసరమైన తపోవనాన్ని తలపిస్తుంది. ముఖమంటపం ఇరువైపులా పైభాగమంతా కూడా అందమైన అలంకరణలతో ఆశ్చర్యచకితుల్ని చేస్తుంది. వివిధ రకాల మాలికలతో చేసిన ఈ అలంకరణ ముచ్చట గొలుపుతుంది. బాబా కొలువైన వేదిక వరకు తివాచీ పరిచి ఉంటుంది. ఒకవైపున పురుషులు, మరొక వైపున స్త్రీలు బాబా హారతిలో పాల్గొనడానికి ఇలా ఏర్పాటు చేశారు. ఇక్కడి మంటప గోడలపై బాబా జీవిత విశేషాలకు సంబంధించిన ముఖ్యమైన ఘట్టాలు చిత్రపటాలుగా అమర్చారు. బాబా భిక్ష చేయడం, ఆ భిక్షను మూగజీవాలతో పంచుకోవడం, నిస్సహాయులకు సేవ చేయడం, పిల్లలతో కలిసి ఆడుకోవడం, లెండీవనానికి నీళ్లు పోయడం, మండుతున్న పొయ్యిపై ఉన్న గుండిగలోని ఆహారాన్ని చేతితో కలియబెట్టడం వంటి చిత్రాలు మనల్ని ఆ రోజుల్లోకి తీసుకువెళతాయి. మన మనసులోని బాబా స్థానాన్ని మరింత బలోపేతం చేస్తాయి.
పుణ్యధామం సాయి దివ్యనామం అది భక్తికి రాగద్వారం షిరిడి క్షేత్రమే ఆనందాల సౌధమే సాయి మార్గమే సంధానాల హారమే విరిసే ధర్మం సాయి తీరం కురిసే ప్రేమ సాయి సారం సాయినాథ చరితం అది అద్భుతమహితమే సాయి మాట సతతం అది గంధము విదితమే సాయి రూపమే కనులకు చక్కని భాగ్యమే సాయి రూపమే కనులకు చక్కని భాగ్యమే సాయి దివ్య చరణం అది ముక్తికి పుణ్యధామం సాయి దివ్య నామం అది భక్తికి రాగద్వారం పాలరాయితో మలచబడిన అందమైన వేదికపై పాలమీగడతో చేసినట్టుగా బాబా మూర్తి కనిపిస్తుంది. వేదికపై గల సింహాసనాన్ని అధిరోహించిన యోగిరాజుగా బాబా కనిపిస్తారు. బాబా పాలరాతి మూర్తిని చూస్తుంటే వేదికపై సజీవమూర్తి సాక్షాత్కారం లభించిన అనుభూతి కలుగుతుంది. బాబా ఇతర మందిరాలలో మాదిరిగానే ఇక్కడ కూడా ఎడమ పాదం నేలకు తాకుతుండగా కుడిపాదం పైకి మడుచుకొని కనిపిస్తారు. గురువు పాదస్పర్శచే సమస్త పాపాలు దోషాలు దగ్ధమవుతాయి. అందువల్లనే భక్తులు బాబా పాదాలను ఆశ్రయిస్తుంటారు. సద్గురు పాదాలు సప్త సముద్రాలను దాటిస్తాయి, సమస్త దుఃఖాలను దూరం చేస్తాయి, సకల సమస్యలను తరిమికొడతాయి. సద్గురు పాదాలకు అంతటి శక్తి ఉంది. అంకితభావంతో బాబాను ఆరాధించే వారందరికీ ఆయన మహిమలు అనుభవంలోకొచ్చినవే. అన్ని రకాల వ్యాధులకు బాధలకు సద్గురువు నామస్మరణకు మించిన విరుగుడు లేదు. అందువల్లనే బాబా మందిరాలన్నీ కూడా ఆయన నామ సంకీర్తనతో మారుమ్రోగుతుంటాయి. చెరిగిపోని చరితలే తరలిపోని భవితలే చెరిగిపోని చరితలే తరలిపోని భవితలే షిరిడి సాయి మాటలవే మనసున వివేదం తరగని గని కాదా తనదేగా అభయము సాయి విజయము సాయి కరుణను చూపే మా సాయి కాంతి కిరణధార సాయినాథ చరితం అది అద్భుతమహితమే సాయి మాట సతతం అది గంధము విదితమే సాయి రూపమే కనులకు చక్కని భాగ్యమే సాయి రూపమే కనులకు చక్కని భాగ్యమే. షిరిడి మొదలుకొని ప్రతి సాయి మందిరములో బాబా దాదాపు ఒకే ముద్రలో దర్శనమిస్తూ ఉంటారు. దాదాపు అన్ని మందిరాలలో పాలరాతి మూర్తిని ప్రతిష్ఠిస్తూ ఉంటారు. బాబాకి జరిగే అభిషేకాలు, అలంకారాలు, హారతుల వేళలు కూడా చాలా దగ్గరగా కనిపిస్తూ ఉంటాయి. అందువలనే బాబా మందిరములోకి మనసు పెట్టిన భక్తులు తాము షిరిడీలో బాబా సన్నిధిలో ఉన్న అనుభవాన్ని పొందుతూ ఉంటారు. షిరిడీలో బాబా అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఆయన ఒక వేప చెట్టు కింద కూర్చొని సాధన చేసుకుంటూ ఉండేవారు. 5 ఇళ్లలో మాత్రమే భిక్షాటన స్వీకరిస్తూ యోగ సాధనలో రోజులు గడుపుతూ ఉండేవారు. ఆయన మసీదులో ఉండేవారు. కాని దాని పేరు ద్వారకామాయి. మహమ్మదీయులను పోలిన వేషధారణలో కనిపించేవారు. కాని నిత్యాగ్నిహోత్రంలా ధుని వెలుగుతూ ఉండేది. అందువలన ఆయనను అర్థం చేసుకోవడానికి అక్కడి వారికి చాలా కాలం పట్టింది. బాబా మూలాలు తెలుసుకోవడానికి అప్పట్లోనే చాలామంది ప్రయత్నించారు. ఒకవైపున ఆయన శ్రీరామనవమి, గోకులాష్టమి ఉత్సవాలను నిర్వహించేవారు. మరొక వైపున చందనోత్సవాన్ని ఉత్సాహంగా జరిపించేవారు. కులమతాలకతీతంగా వ్యవహరించడం వలన అప్పటినుంచి బాబా ఎవరు అనే ప్రశ్న ఎవ్వరిలోనూ ఉదయించలేదు. అందరూ కూడా ఆయన్ను తమ ఇంటి పెద్దగానే భావించారు, గౌరవించారు, పూజించారు, సేవించారు. ఆయన చూపిన మార్గంలో అడుగులు వేశారు.
జలమిచ్చే మహిమే నీదంట, బలమిచ్చే మనసే నీదంట. జలమిచ్చే మహిమే నీదంట, బలమిచ్చే మనసే నీదంట. వరమై నీ కరుణ కురిసింది చాలు, కనులే నీ వైపు పరికించమేలు. వరమై నీ కరుణ కురిసింది చాలు, కనులే నీ వైపు పరికించమేలు. జగతే సాయి, ప్రగతే సాయి, గతమే సాయి, భవితే సాయి. అండై ఉన్నావు ప్రేమతో సాయి, అండై ఉన్నావు ప్రేమతో సాయి. తల్లిలా లాలించి కాపాడు సాయి, తండ్రిలా పాలించి రక్షించు సాయి. బాబా మూర్తిని ఎవ్వరూ కూడా ఒక విగ్రహంగా భావించరు. రాజాధిరాజుగా, యోగిరాజుగా ఆయన అక్కడ ఆసీనుడయ్యాడనే అనుకుంటారు. ఆయన చూపులు అంతరంగాన్ని ఆత్మీయంగా తడుముతున్నట్టుగా అనిపిస్తాయి. ముఖమంటపంలో ఎవరు ఎక్కడ నుంచున్నా వారినే బాబా చూస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎవరు ఏ పరిస్థితుల్లో ఉంటే ఆ పరిస్థితికి తగిన విధంగా ఆయన కనిపిస్తారనేది భక్తులు అనుభవపూర్వకంగా చెప్పే మాట. ఇలాంటి ఒక అనుభవం, అనుభూతి ఈ మందిరంలో కూడా దక్కుతుంది. బాబా మూర్తిలో జీవకళ ఉట్టిపడుతూ ఉంది. సహజత్వం బాబా సన్నిధానానికి మరింత దగ్గరగా తీసుకుని వెళుతూ ఉంటుంది. కష్టనష్టాలు చెప్పుకోవడానికి ఎవ్వరూ లేనప్పుడు, తీర్చేవారే రానప్పుడు అలాంటి వారికి బాబా ఆత్మబంధువై నిలుస్తారు. తనపై భారం పడేస్తే తాను చూసుకుంటానని భరోసానిచ్చిన సద్గురువుగా బాబా కనిపిస్తాడు. యోగ రహస్యములెరిగిన విరాగి అతడు, మతభేదము చూడని మాన్యచరితుడు. అవతారము దాల్చిన అఖిలాండ నాయకుడు, అజ్ఞానము హరించే ప్రజ్ఞాస్వరూపుడు. సాక్షాత్ పరబ్రహ్మమే సాయి బాబా, షిర్డీ బాబా, సాయి బాబా. సద్గురువు అనుగ్రహాన్ని పొందిన వారిపై సహజంగానే దేవతల అనుగ్రహం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. జీవితమనే నావకు గురువే నావికుడు, నాయకుడు. నౌకను నడిపే శక్తి ఆయన అయినప్పుడు అది గమ్యానికి చేరుకోకుండా ఎలా ఉంటుందనే ఒక భరోసా జీవుడికి ఉంటుంది. ఆ విశ్వాసమే వారిని తీరానికి చేరుస్తుంది, తీరని కష్టాలను తీర్చేస్తుంది. సద్గురువు ఎప్పుడూ కూడా ప్రచారాన్ని కోరుకోడు. తన ఉనికిని చాటుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేయడు. సద్గురువు తలుచుకుంటే ఒక వ్యక్తిని, ఒక కుటుంబాన్ని మాత్రమే కాదు, ఒక గ్రామాన్ని సైతం ఒంటి చేత్తో కాపాడగలడని కలరా వ్యాధిని కట్టడి చేసిన సందర్భంలో బాబా నిరూపించారు. సూర్యుడి కాంతిని ఎవ్వరూ ఆపలేకపోయినట్టుగానే బాబా మహిమలు సరిహద్దులు దాటి ప్రవహించాయి. ఆ కారణంగానే దేశవ్యాప్తంగా సాయి మందిరాలు అనేకం పుట్టుకొచ్చాయి. ప్రతి మందిరం భక్తుల పాలిట ఒక కామధేనువుగా, అక్షయ పాత్రగా మారి దర్శనమిస్తోంది. కరుణా స్వభావుడైనా షిర్డీ పురవాసుని, కరుణా స్వభావుడైనా షిర్డీ పురవాసుని. చరణాలే నమ్మి శరణము వేడితే, చరణాలే నమ్మి శరణము వేడితే, కామితములే తీర్చి కైవల్యమిడును. భక్తితోన సేవింప ముక్తినొసగును. ఇదే ఇదే సాయి పిలుపు, ఇదే ఇదే మేలుకొలుపు. ఇతర సాయి మందిరాలలో మాదిరిగానే ఇక్కడ కూడా ఉదయాన్నే కాకడ ఆరతి, మధ్యాహ్నం ధూప ఆరతి, సాయంత్రం సంధ్యా ఆరతి, రాత్రికి షేజ్ ఆరతి ఇస్తుంటారు. ఈ 4 వేళల్లో జరిగే 4 ఆరతులకు భక్తులు హాజరవుతారు. ఉదయాన్నే కాకడ ఆరతి అనంతరం సాయికి అభిషేకం చేస్తారు.
ఆ తరువాత అలంకారం, అర్చన, నైవేద్యం ఉంటాయి. అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాల్లో ఉండడానికి మనం ఎలా అయితే ఇష్టపడమో, మలినమైన మనసుల్లో ఉండడానికి భగవంతుడు కూడా ఇష్టపడడు. అందువలన మనలోని ఈర్ష్యాద్వేషాలను కడిగేయమని, దైవాన్ని చేరుకోవడానికి సేవకు మించిన మార్గం లేదని సాయి సెలవిచ్చారు. ఉత్తమమైన సేవనే ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్లగలుగుతుందని చాటిన గురుదైవం సాయి. ఎవరిలోని కఠినత్వాన్ని అయినా కారుణ్యమే కరిగించగలదు. ఇతర జీవుల పట్ల కారుణ్యాన్ని చూపించిన వారి పట్ల భగవంతుడు కారుణ్యాన్ని కలిగి ఉంటాడు. కనుక కఠినత్వానికి తెరవేసేయమని సెలవిచ్చినవారు బాబా. ఈ విషయాన్ని కూడా ఆయన స్వయంగా ఆచరించి చూపించారు. అలాంటి బాబా కొలువైన ఈ మందిరంలో విశేషమైన రోజులలో ప్రత్యేకమైన సేవలు, ఉత్సవాలను నిర్వహిస్తూ ఉంటారు. ప్రేమ, దయ అనేవి మానవ జన్మను పవిత్రం చేసే సాధనాల వంటివి. ఎలాంటి పరిస్థితుల్లోనూ వాటిని పక్కన పెట్టకూడదని బాబా సెలవిచ్చారు. నమ్మిన వారి కోసం త్యాగాలు చేయాలి, ఆ ప్రయత్నంలో కష్టాలెదురైనా ఓర్చుకోవాలి అని చెప్పారు. ఎక్కడో ఉన్న పసిబిడ్డను కాపాడడం కోసం బాబా ధునిలో చేతులు పెట్టడం, ఒకరి వ్యాధిని తాను తీసుకుని ఇబ్బంది పడడం వంటి సంఘటనలు బాబా జీవితంలో ఎన్నో జరిగాయి. ఆ సంఘటనలే బాబాను ప్రజలకు చేరువ చేశాయి. ప్రతి గ్రామంలో ఆయన మందిరాలు వెలవడానికి, ప్రతి పూజా మందిరంలోకి ఆయన చిత్రపటాలు చేరడానికి కారణమయ్యాయి. అప్పట్లోనే బాబా షిరిడీలోని పురాతనమైన ఆలయాలకు, మందిరాలకు మరమ్మతులు చేయించడం విశేషంగా చెప్పుకోవాలి. ఏదైనా సరే 10 మందితో కలిసి పంచుకోవడంలోనే అసలైన ఆనందముందని ఆచరణపూర్వకంగా తెలియచెప్పినవారు బాబా. బాబాకి ఎన్నో మహిమలు తెలుసు, కాని ఏ రోజున కూడా ఆయన తన కోసం వాటిని ఉపయోగించలేదు. తన పట్ల విశ్వాసాన్ని ఉంచిన వారిని కాపాడడం కోసమే ఆయన కొన్ని లీలలు చేయవలసి వచ్చింది. తన సమాధి నుంచే భక్తులను సంరక్షిస్తూ ఉంటానని భరోసా ఇచ్చిన బాబాను ఎంతోమంది భక్తులు ఆశ్రయిస్తున్నారు, ఆరాధిస్తున్నారు. అలాంటి బాబా కొలువైన ఈ మందిరం అనునిత్యం ఆధ్యాత్మిక చింతనలో భక్తులను తరింపచేస్తుంటుంది. శ్రీ సాయినాథ చరణామృత మధురధారా, శ్రీ సాయిష కృపానిధే మహిమధారా, శిరసా నమామి దైవం సద్గురు సాయినాథం, వందే భక్త ప్రియా శ్రీ సాయినాథం. ప్రతిరోజు ఇక్కడి మందిరం తలుపులు ఉదయం 5 గంటలకు తెరుచుకుంటాయి. మధ్యాహ్న ఆరతి అనంతరం తలుపులు మూస్తారు. సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తారు. షేజ్ ఆరతి అనంతరం తలుపులు మూస్తారు. తనపై మనసు పెట్టిన భక్తులకు అన్నపానీయాల లోటు రానియనని, వారి యోగక్షేమాలను తానే చూసుకుంటానని బాబా స్వయంగా చెప్పారు. అందుకు తగినట్టుగానే అనునిత్యం ఇక్కడ అన్నదానం జరుగుతుంటుంది. బాబా దర్శనం చేసుకున్న భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళతారు. ప్రతి గురువారం బాబాకి ఇక్కడ పల్లకీ సేవ జరుగుతుంది. చిన్నపిల్లలు మొదలు పెద్దవాళ్ల వరకు ఈ పల్లకీ సేవలో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక విశేషమైన పర్వదినాలలో బాబాకి పవళింపు సేవ కూడా చేస్తారు. బాబా ప్రతిమను గాని, చిత్రపటాన్ని గాని ఊయలలో ఉంచి భక్తులు పాటలు పాడతారు. ఇలా బళ్ళారిలోని బాబా మందిరం భక్తిభావ పరిమళాలను వెదజల్లే ఒక భాండాగారంలా అనిపిస్తుంది. బాబా మహిమల్ని భక్తులకు మహిమలుగా వినిపిస్తూ ఉంటుంది. దేశంలోని అన్ని ప్రధానమైన నగరాల నుంచి బళ్ళారి చేరుకోవడానికి రోడ్డు, రైలు మార్గాలున్నాయి. హైదరాబాదు నుంచి మహబూబ్ నగర్, కర్నూలు, గుంతకల్ మీదుగా బళ్ళారి చేరుకోవచ్చు. విజయవాడ నుంచి గుంటూరు, నరసరావుపేట, కర్నూలు, గుంతకల్ మీదుగా బళ్ళారి చేరుకోవచ్చు. ఆశ, అహంభావం విడనాడితే మనసుకి ప్రశాంతత చేకూరుతుంది. సేవా మార్గమే భగవంతుడిని చేరుకునే మార్గాన్ని సూచిస్తుంది అని చాటిన సచ్చిదానంద స్వరూపుడు సాయినాథుడు. అలాంటి బాబా కొలువైన బళ్ళారి మందిర విశేషాలు తెలుసుకున్నారు కదా. మరో ఆలయ సందర్శనముతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. ఆనంద స్వరూపుడై ఆశీనుడైన సాయిని, ఆనంద స్వరూపుడై
ఇదే ఇదే సాయి పిలుపు, ఇదే ఇదే మేలుకొలుపు. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడండి.